ముషీరాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ కు క్రైస్తవులు మద్దతు ప్రకటించారు. గోల్కొండ క్రాస్ రోడ్లోని ఎంబీ చర్చిలో చర్చి ఫాదర్స్ నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎంబీ చర్చ్ అధ్యక్షుడు కెనడీ తెలిపారు. క్రైస్తవులు గత 10 ఏళ్ల క్రితం కొన్ని కారణాల రీత్యా ఇతర పార్టీలకు మద్దతు ఇచ్చారని పలువురు తెలిపారు. సమాజంలో క్రైస్తవులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు వారు వివరించారు. సర్వశక్తిమంతుడ దయాచారి కృపాకరములకరణ మా ప్రభువా, ఈ వాక్యం సెలవిస్తూ నా కృప నీకు చాలును, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడని మీ వాక్యం సారంగా మీ దాసుని మేము దీవిస్తూ ఉన్నాం ప్రభువా. ప్రత్యేకంగా యావత్ క్రైస్తవ ప్రపంచమంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు మా ముందుకు మీరు తీసుకొని వచ్చిన ఆయన క్రైస్తవుల యొక్క గుండె చప్పుడే కాంగ్రెస్ అయితూ ఉన్నది. ఆయన క్రైస్తవులు అంటే ఏ విధంగా ఉన్నారో అదే విధంగా ఉన్నారు. ఎవరికి ఉద్యోగం రాలే, దళిత బంధు రాలే, ఏది రాదు, ఎస్సీ ఎస్టీ కానీ ఏది కానీ ఎటువంటి బెనిఫిట్ కూడా కలగలేదు. అంజన్ కుమార్ యాదవ్ ఎంపీ ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టిండు. రోడ్డున చూస్తే ప్రతి ఒక్క శిల్పాలు పెట్టిండు, రోడ్లు వేసిండు, డ్రైనేజ్ పైప్ పనులకు అతని పార్లమెంట్ ఎల్ఈడి ఫండ్స్ నుండి. కావున మీరు అందరూ దయచేసి అంజన్ కుమార్ ఈసారి మీరు అవకాశం ఇచ్చి అంజన్ కుమార్ గారిని గెలిపిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్నారు. ఇప్పుడు మన సాల్మాన్ రాజు గారు మాట్లాడారు. కాంగ్రెస్ చాలా ఎక్కువ మాట్లాడారు. బీజేపీ సపోర్ట్ ఈయన చేసిన ఆయన చేసినట్టే మతవాద పార్టీ సింపుల్ సీదా సాదా కూడా డైరెక్ట్ వస్తున్నాయి. బీజేపీ కావాలా, సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ కావాలి. కాంగ్రెస్ కావాలంటే మీరు 30 తారీఖు ఎంపీ మార్పులు తీసి ఫస్ట్ కసి తీసుకుంటుంది. సెమీఫైనల్ ఈ సెమీఫైనల్ మనం కలిసి ఫైనల్ ఉంది 6 గంటల్లో. ఆడకుండా రాష్ట్రం పంపించాలంటే ఈ సెమీఫైనల్ మనం గెలవాలి. ఇద్దరు తోడు పంపలేదు. మనం ఆ వారంలో సమయం ఉంది. మీరందరూ దయచేసి ఇస్తున్నా ఎక్కువ మాట్లాడకుండా మీరందరూ కూడా మీరే కాదు, మీ పక్క ఉన్న ప్రాంతంలో మీరు ఎక్కడైనప్పుడు అక్కడ ఉండే వాతావరణం కూడా మంచిగా ఉంటుంది. అక్కడ ఉండే అన్ని కులాల వారిని కూడా మీరందరూ స్వస్థ మంచి బోధనలు ఇస్తాం. ఈ బోధనలు వాళ్ళందరూ కూడా మంచిగా ఉన్నారు. ముఖ్యంగా ఎవరైనా బస్సుగా బాధపడుతుంటే అది సేవ చేసే తప్ప మీరు చూసే ఎవరైనా మీద మనసు బలహీన వర్గాలకు అందరినీ కూడా ఈ భారత నుండి అందరినీ కూడా మీరు చక్కగా చూసుకున్నారు. వాళ్ళ కష్టకాలను పాల్పంచుకున్నారు. మీరు చెప్పిన మాటలు ఆ బస్సులో ప్రతి ఒక్కరు కూడా వింటారు. మీరు ఎవరు చెప్తే వాళ్ళు చేస్తారు. అది మీరు చేయవలసిందిగా మీరు చూస్తూ ఉన్నారు. మీరు ఓటేసి తోటి వాళ్ళలో ఏం చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు. నమస్కారం.